హాయ్ ఆల్. ఇప్పుడే మన జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'స్వీట్ హార్ట్' అనే సినిమా చూసా. మూవీ ఎలా ఉందంటే స్వీట్‌గా, క్యూట్‌గా బావుంది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే మనకి స్టార్టింగ్‌లోనే హీరో, హీరోయిన్ విడిపోతారనమాట ఒక చిన్న రీజన్ వల్ల. ఆ రీజన్ ఏంటంటే హీరో చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న ట్రామాతో సఫర్ అవుతూ ఉంటాడు. తనకి పెళ్లి, పిల్లలు అంటే ఇవి ఇష్టం ఉండవనమాట. హీరోయిన్‌కేమో వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటది. దానివల్ల వద్దు వద్దు అని చెప్తారనమాట. ఇలా వీళ్ళిద్దరూ విడిపోతారు. అయితే ఒకరోజు హీరోయిన్ మళ్ళీ హీరోకి కాల్ చేసి నేను ప్రెగ్నెంట్ ఏమో అని నాకు డౌట్‌గా ఉందని చెప్పి కాల్ చేస్తదనమాట. అయితే హీరో షాక్ అవుతాడు. హీరోయిన్ కొన్ని అడుగుతదనమాట. సో అవి తెస్తే తను ప్రెగ్నెంటా కాదా తెలుసుకుందాం అని చెప్పి చేస్తారనమాట. మనకి యాక్చువల్‌గా దీని గురించే సినిమా అంతా. వీడి మైండ్ సెట్ అంతా ఎలా ఉంది, వీడి చుట్టూ జరిగే విషయాల వల్ల హీరో మారాడా లేదా? హీరోయిన్ నిజంగా ప్రెగ్నెంటా కాదా? వీళ్ళిద్దరూ మళ్ళీ లాస్ట్‌కి కలిసారా లేదా? నిజంగానే హీరోయిన్ మళ్ళీ వీడికి స్వీట్ హార్ట్ అయిందా? అన్నది మనకి ప్లాట్ మాట. ఇంకొకటి ఏంటంటే మనకి మూవీ వచ్చేసి మనకి మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఉంటదన్నమాట. మధ్య మధ్యలో కొన్ని పాస్ట్ సీన్స్ చూపిస్తారు, ప్రెజెంట్ సీన్స్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. హీరో ఇలా హీరోయిన్‌కి హెల్ప్ చేసే క్రమంలో కొన్ని రిలేషన్‌షిప్ ఇంపార్టెన్స్ గురించి మనకి కొన్ని సీన్స్ చూపిస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీ గురించి, తర్వాత పిల్లల గురించి. ఈ సీన్స్ వల్ల సడన్‌గా మూవీ వెయిటేజ్ అనేది పెరుగుతదన్నమాట. ఇంకొచ్చేసి మనకి మూవీ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అన్నమాట. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. తను మాట్లాడే విధానం గానీ, తనకిచ్చిన డైలాగ్స్ కానీ అంతా బాగుంది. హీరోయిన్ కింద చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంకా హీరో కూడా పర్లేదు కానీ ఎక్కువ డామినేటింగ్ అయితే మనకి హీరోయిన్ వైపే ఉంటది. యాక్చువల్‌గా సినిమా మొత్తం కూడా హీరోయిన్ చుట్టే తిరుగుతది. మిగతా వాళ్ళు కూడా ఉంటారు గానీ ఓకే. కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న క్యారెక్టర్ ఉంటదన్నమాట. హీరోయిన్ వాళ్ళ అక్క కూతురు ఎవరో చిన్న పాప ఉంటది. ఆ పిల్ల అయితే హీరోయిన్‌కి పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంటదన్నమాట. ఆ పిల్ల కూడా చాలా బాగా చేసింది. ఇంకా మూవీలో నచ్చని విషయం ఏదైనా ఉందంటే నాన్ సింక్‌లో సాంగ్స్ వస్తాయన్నమాట. సినిమా బానే ఉంది యాక్చువల్‌గా. వాళ్ళు మంచి పాయింట్ అనుకున్నారు. ఆ పాయింట్ చుట్టూరా కొన్ని సీన్స్ రాసుకున్నారు. ఆ సీన్స్ బట్టి కూడా మూవీ అలా మంచిగా వెళ్తూ ఉంటది. ఎందుకు వస్తాయో తెలీదు. వీళ్ళు రాసుకున్న నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటదంటే ఆ కన్‌ఫ్యూజన్‌లో మళ్ళీ నాన్ సింక్‌లో సాంగ్స్ వస్తాయి. నిజంగా మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తది. యాక్చువల్‌గా కొంచెం డ్రామా ఇష్టం లేని వాళ్ళు గనక ఈ సినిమా చూసారనుకో మధ్యలో కట్టేస్తారన్నమాట. అలా ఉంటాయి. చిరాకు తెప్పిస్తారన్నమాట. అదొక్కటే నాకు నచ్చలేదు. ఇంకొచ్చేసి మనకి మూవీలో కొంచెం కామెడీ కూడా ఉంటది. హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి పర్లేదు. అది కూడా ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే డ్రామాస్, లవ్ స్టోరీ ఇష్టమున్న వాళ్ళైతే చూడొచ్చు. వాళ్ళకి బాగా నచ్చుతది. అండ్ మూవీలో చిన్న మెసేజ్ కూడా ఉంది. అది కూడా బాగుంటది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.